బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2లో ఈరోజు మనం 22వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి వచ్చిన విశిష్ట అతిథి శ్రీనివాసరావు గారు. సేత్ శ్రీనివాసరావు గారికి అందరికీ జీవన్ముక్తి ద్వారా అందరికీ పరిచయము. సార్ 2001లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో సేత్ వర్క్షాప్లు, హాస్టల్ హీలింగ్లు చేస్తూ చాలా మందికి తమ విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. నార్త్ లోను, సౌత్ లోను విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సార్తో ఎన్నో అనుభవాలు. ఈ రోజు మనం అలాంటి విశిష్టమైన వ్యక్తిని మనం ఆహ్వానించుకుందాం. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ అండి. నమస్తే మేడం, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనందరం ఇలా కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పిఎంసి ద్వారా ఎంతో మంది ధ్యాన మార్గంలోకి రావటం, మరి వారి యొక్క జీవితాన్ని వారి ఎంతో మార్పుల్ని సాధించుకోవటం అనేది జరుగుతూ ఉంది. సో పిఎంసి మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంది. ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయితే అవన్నీ కూడా మనలో రకరకాల భయాల్ని పెంచుతూ ఉంటాయి. నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే, నువ్వు ఈ పేస్ట్ వాడకపోతే నీ పళ్ళు పాడైపోతాయి అంటే వాళ్ళు ఏంటి, మన ఒక హిప్నటైజ్ చేసినట్టుగా చేస్తారు, ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. ఇక ఇది వాడకపోతే ఇంకా అంతే అన్నట్లుగా. ఇంకో రకరకాల ఇవి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ చూసామనుకోండి, ఆవేశాలు, ఉద్వేగాలు మనలో పెరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని ఛానల్స్ చూస్తేనేమో ఈ టీవీ సీరియల్స్ ఇవన్నీ చూస్తేనేమో ఎంతసేపు ఒక విధమైన ఫోబియా, అత్త కోడల మీద ప్రతీకారం సాధించాలి, కోడలు అత్త మీద సాధించాలి, ఈ విధంగా ఉంటాయే గాని అందరం కలిసిమెలిసి జీవించాలి. అందరం కలిసి ఉంటే కలద సుఖం అనేది ఆనాటి మన పెద్దల యొక్క స్లోగన్. అందుకే ఆ రోజుల్లో ఆ ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కడికక్కడ విడిపోయి బతకాలి అని చూస్తూ ఉంటాం. ఆఖరికి మన ఇంట్లో కూడా ఉండేది భర్త, భార్య, పిల్లలు. ఈ పిల్లలు ఈ నలుగురు కూడా కలిసి ఉండేది చాలా తక్కువ. ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి గదులు వాళ్ళవి. అందరూ కలిసి ఒక చోట అలా పడుకోవాలి అంటే అదేదో ఒక నామర్థం. అదేంటో ఇప్పుడు భోజనం టైంలో, ఇప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారు అందరం కలిసి కాలేజీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, పొద్దున్నే అందరం కలిసి భోజనం చేయటము, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయటము చేసి ఎవరి బాక్స్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ రాత్రికి అందరం కలిసి ట్యూషన్ నుంచి మేము రావటం అంతా కలిసి భోంచేసాం. కలిసి జీవించాలి అన్న ఆలోచన మనిషిలోంచి పోయింది. ఒంటరితనం, అదేమంటే తన ప్రవేశి అంటారు, వాళ్ళ ప్రవేశి వాళ్ళకు ఉండాలి. సో ఈ ఒంటరితనము అనే దాన్ని మానవుడు ఎప్పుడైతే అలవాటు చేసుకున్నాడో అతనిలో తెలియని ఒక భయం, ఆ ఒంటరితనం వల్ల ఏర్పడిన ఆ భయం అనేది
ఆ లోపల పేరుకుపోతూ వచ్చింది. సో ఈ భయాన్ని ఇంకా ఈ మీడియా, ఈ సోషల్ మీడియా కానివ్వండి, అన్ని రకాల ఈ మీడియా అనేది పెంచుతూ ఉంటది మనలో రకరకాల ఫోబియాల్ని, రకరకాల వీటిల్ని. అయితే పిఎంసి ఛానల్ అనేది లోపల పేరుకుపోయి ఉన్న భయాల్ని, ఆ ఫోబియాల నుంచి మనం బయటపడటానికి చక్కటి మార్గాన్ని పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి అందించిన మార్గం, ధ్యాన మార్గాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ ఉంది పిఎంసి ఛానల్. ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానం ద్వారా ఎంతో మంది వాళ్ళ ఆత్మోన్నతిని చెంది వాళ్ళు పొందిన ఆ ఆనందాన్ని ఇంకా అందరికీ అందించాలి అన్న తపనతో ధ్యానం గురించి అందరికీ తెలియపరుస్తూ అలా వాళ్ళ జీవితాలని సార్థకత చేసుకుంటున్నారు. అయితే పత్రి గారి మార్గదర్శకత్వంలో, ఆయన యొక్క సాంగత్యంలో మరి నా జీవితాన్ని నేను 2001లో ప్రారంభించాను. 2001లో సికింద్రాబాద్ కార్ఖానాలో ఎం నిర్మల్ గారు, అంటే నిర్మలా మాకం గారి ఫస్ట్ సెషన్ ఆ కమ్యూనిటీ హాల్లో, కార్ఖానా కమ్యూనిటీ హాల్లో అటెండ్ అయ్యాను నేను. సో ఈ మార్గంలోకి రావటానికి కారణం మా ఇంటి ఓనర్ గారు, నీలం గారని. ఆయన పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూశారు. సప్తాహం సికింద్రాబాదు సో అండ్ సో ప్లేస్ లో సప్తాహం జరుగుతుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మనం వెళ్దామా శ్రీనివాస్ అంటే వెళ్దాం సార్ అని. సో అలా ఆయన జర్నీ ప్రారంభమైంది. ఆయన ద్వారా నా ధ్యాన మార్గం, నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు పత్రి సార్తో కలిసి మాకు చాలా ఫ్రీక్వెంట్ గా ఆ ఆచార్య సాంగత్యం మాకు దొరికేది. ఎందుకంటే హైదరాబాద్ లో ఆయన ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ లో రావటం, ఇక్కడ మెడిటేటర్స్ యొక్క సెంటర్స్ కి ఇళ్ళకి రావటం, ఎక్కడ ఆయన ఫలానా వాళ్ళ ఇంటికి వస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. సో అలాగే సిటీలో కూడా బాగా గ్రూప్ మెడిటేషన్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ మాస్టర్ వాళ్ళ ఇంటికి సార్ వెళ్ళటం, మేమందరం అక్కడికి వెళ్ళి ఆయనతో స్పెండ్ చేయటం, ఇట్లా చేసేవాళ్ళం. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో నేను ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో ఆ తర్వాత నిర్మలా మేడం గారు, శివప్రసాద్ గారు, మారం శివప్రసాద్ గారితో కలిసి ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అక్కడి నుంచి మన కుకట్పల్లి నేను వెళ్ళటం, అక్కడ రమాదేవి గారు, రాంబాబు గారు, మన కర్తాల్ ట్రస్టీ రాంబాబు గారు, రమాదేవి గారు అప్పుడు ధ్యాన జగత్కి ఆమె దాన్ని ఏమంటారు, ప్రింటర్ అన్నమాట. సో ప్రింటింగ్ అవన్నీ బాధ్యతలు ఆమె తీసుకునేవారు. సో వారితో కలిసి అక్కడ కుకట్పల్లిలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు, గ్రూప్ మెడిటేషన్స్, పౌర్ణమి మెడిటేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఆ తర్వాత ఎక్కడ క్లాసెస్ కి పిలిస్తే అక్కడికి వెళుతూ అలా ప్రయాణం ప్రారంభించి తర్వాత బాలకృష్ణ గారు, సేత్ బాలకృష్ణ గారితో కలిసి సేత్ వర్క్ షాప్స్, ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ చేస్తూ ఈ మార్గంలో అలా ముందుకు సాగుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ధ్యానం చేయటం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అనేవి
అవి ఆటోమేటిక్గా వచ్చినాయి అంతే. ఆరోగ్యం లోపల ఎన్నో హీలింగ్స్ జరిగినాయి. ఆ తర్వాత మానసిక స్థితుల్లో మార్పు, దాన్నే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అది సాధన చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అయితే మనం మార్గంలోకి వచ్చేదేమో వాటి కోసం వస్తాం. ఆరోగ్యం కోసమనో, మానసిక ప్రశాంతత కోసమనో, లేదంటే ఒక సమస్య నుండి బయటికి రావటానికి ఇదే మార్గం అని అనుకొని అట్లా మనం ఈ మార్గంలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ కంటిన్యూ అయ్యే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటది. ఆరోగ్యాన్ని పొందటం, మానసిక ప్రశాంతతని పొందటం అనేది ఇందులో చాలా కామన్. అది చాలా కామన్‌గా జరిగే ప్రక్రియ. అయితే దీనికి మించి ఏంటి అంటే ఆత్మజ్ఞానం, ఆత్మోన్నతి. అంటే శారీరక, మానసిక, ఆత్మపరమైన స్థితుల్లో కూడా మనకి పురోగమనం అనేది ఉంటది. సో, ఆ జ్ఞానాన్ని అందుకొని, ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని, ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండటం ద్వారా ఆత్మోన్నతి అనేది మనకి లభిస్తది. ఆత్మ యొక్క ఉన్నతి అంటే ఏంటి? ఆ జనన మరణ చక్రాల నుండి బయటికి రావటం. పునరపి జననం, పునరపి మరణం అని ఆ జనన మరణ చక్రంలో అలా తిరగాడుతూ ఉండకుండా దాని నుండి బయటికి వచ్చే స్థితుల్ని మనం ఈ మార్గం ద్వారా సాధించుకుంటాం. అవి ఎవరికి ఇచ్చేయి కాదు. ముక్తి, మోక్షము అనేది ఎవరో ఆ భగవంతుడు ప్రసాదించేది కాదు. మనం మన సాధన ద్వారా దాన్ని సాధించుకోవాలి. అయితే ఆరంభంలో మానవ జన్మలు తీసుకున్న ప్రారంభ దశల్లో ముందుగా భక్తి మార్గంతో మొదలుపెడతాం. ఆ భక్తి మార్గంతో మొదలుపెట్టి ఆ పై చదువులు, భక్తి మార్గం అనేది ప్రారంభ దశ ఆధ్యాత్మిక దీనిలో. అక్కడ అది ఒక స్కూల్, అంటే ఒక సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే, ఇక ఆ పైన చదువులు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యూనివర్సిటీ లెవెల్. సో సెకండరీ స్కూల్ అంటే ఇంటర్మీడియట్ వరకు. ఆ సెకండరీ స్కూల్ని కంప్లీట్ చేసుకుంటే, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఆ పై చదువులకి వచ్చిన వాళ్ళం మన అందరం. ఆ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటే ఆ పై చదువుల్లోకి మనం యూనివర్సిటీలోకి ప్రవేశించిన వాళ్ళం. ఇక ఇక్కడ ఎవడు ఎంత చదువుకుంటాడో వాడికి అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎవరు ఎంత చదువుతారు అంటే ఎంత సాధన చేసుకుంటారో, ఆ సాధనలో ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటారో అది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఎందుకు అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. మన జీవితం మన చేతుల్లో ఉంది. సో మన వాస్తవాల్ని మనమే సృష్టించుకుంటున్నాము అనేది ఆ సేత్ మహానుభావుడు చెప్పింది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాము అంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకున్నాము అనేది ఆధ్యాత్మిక సత్యం. ఈ సత్యాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో వారు ఆ ముక్తి, ఆ మోక్షాల్ని ప్రాప్తి చేసుకోగలుగుతారు. అంతిమ సత్యం ఏంటి అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది అంతిమ సత్యం. ఆ సత్యాన్ని ఎవరైతే అవగాహన చేసుకుంటారో
నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి పూర్తి బాధ్యుడిని నేను అన్న అవగాహనలోకి వచ్చిన వాళ్ళకి ఆ మోక్షం అంటే ఈ భూమి మీద మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేని స్థితులు, ఆ జన్మరాహిత్య స్థితుల్ని పొందగలుగుతారు. అది విషయపూర్వకంగా తెలుసుకుంటాం కాదు, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలి. నా జీవితంలో జరిగే ప్రతి దాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. దేని ద్వారా? మన యొక్క ఆలోచనల ద్వారా. మన ఆలోచనల ద్వారా మన జీవితంలో ప్రతి సంఘటనని, ప్రతి అనుభవాన్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాం. ఈ ఆలోచనల్లో భయాలుండొచ్చు, ఎమోషన్స్ ఉండొచ్చు, ఫీలింగ్స్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మన వాస్తవాల సృష్టికి కారణమవుతాయి. భయం కూడా అదొక కారణం అవుద్ది. భయంతో మనం చేసే ఆలోచనలు, నేను అనుకున్న పని అవ్వదేమో, అవ్వదేమో, అవ్వదేమో అని భయం. ఆ భయం వల్లే నిజంగానే మనం అనుకున్న పని జరగదు. ఆ పనిలో ముందుకు వెళ్ళం. ఎందుకు వెళ్ళట్లేదు అంటే భయం, లోపల భయం. అవ్వదేమో అని. వ్యాపారం మొదలు పెడతాం. వ్యాపారంలో లాభాలు రావేమో అన్న భయం. నష్టపోతానేమో అన్న భయం. ఆ భయం వల్లే నష్టాలు కలుగుతూ ఉంటాయి. సో, మన భయాలు కూడా మన భౌతిక వాస్తవాల్ని సృష్టిస్తూ ఉంటాయి. మనకి నష్టం వచ్చింది అంటే బయట కారణాలు వెతుకుతాం. వాళ్ళ వల్ల మనకి నష్టం వచ్చింది. వాళ్ళ మాట వినటం వల్ల ఇలా జరిగింది. లేదంటే ఇంకో కారణం వల్ల ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళు ఓన్లీ పాత్రలను పోషిస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం పాత్రధారులు. ఆ పాత్రని నీ జీవితంలోకి ఎందుకు తెచ్చుకున్నావో ఆ సమయంలో, ఆ సందర్భంలో అంటే, నీలో ఉన్న భయం వల్ల. నీలో ఉన్న భయం ఆ వ్యక్తిని ఆ సందర్భంలో, ఆ సమయంలో అలా ఆకర్షించింది. అతని ద్వారా ఆ మాటలు చెప్పించింది. అది విని నువ్వు నష్టాన్ని తెచ్చుకున్నావు. లేదా లాభాలుంటాయి నాకు. నా జీవితంలో లాభాలుంటాయి. లాభాలుంటాయి. నా వ్యాపారంలో లాభాలున్నాయి. లాభాల్ని పొందుతున్నాను అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి లాభాలు తెచ్చుకునేందుకు సలహాలిచ్చే వ్యక్తుల్ని ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆకర్షిస్తారు. లేదు అంటే ఆ అంతరంగం యొక్క మాటలను వింటారు. అంతరంగం మనకి ఎప్పుడు మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటది. దాని మాటని వినగలుగుతాం ఆ సందర్భంలో. భయం, మనలో ఉన్న భయం, ఆ భయాన్ని వదిలించుకునే మార్గమే ధ్యానము. ఈ ధ్యానం ద్వారా ఆ లోపల ఉన్న భయాలను వదిలించుకుంటాం. ఈ భయాలు ఎందుకు ఏర్పడినాయి అంటే రకరకాల పరిస్థితులు, రకరకాల సామాజిక స్థితులు, మన తల్లిదండ్రుల నుండి, విద్యా విధానాల నుండి, సామాజిక పరిస్థితుల నుండి, మన చుట్టూ ఉన్న స్నేహితులు, ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా మనలో రకరకాల భయాల్ని తీసుకొస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు చిన్నప్పుడే భయపెడుతూ ఉంటారు మనని. భయంతో మనని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మనని భయపెట్టి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ! నువ్వు చదువుకోకపోతే మంచి ఉద్యోగం రాదు నీకు అని మనలో భయాన్ని సృష్టిస్తూ ఉంటారు. అట్లాగే నువ్వే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. నీకే ఫస్ట్ మార్కులు రావాలి. అప్పుడే నిన్ను అందరూ గౌరవిస్తారు. అందరూ నిన్ను గుర్తిస్తారు. అందరూ నిన్ను శభాష్ అంటారు అని నేర్పుతూ ఉంటాం ఆ పిల్లలకి. ఆ పిల్లలకి ఏం నేర్పుతూ ఉంటాం?
నువ్వు ఫస్ట్ మార్కులు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నీకు ఇంకా పైగా చాక్లెట్ కొని పెడతాను, లేదంటే ఇంకేవో గిఫ్ట్లు కొని పెడతాను, ఇవన్నీ అలా అలవాటు చేస్తాం. అంటే ఏంటి, నేను అందరికన్నా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటేనే నాకు విలువ అన్న భావాన్ని మనం చిన్నతనంలోనే ఆ పిల్లల్లో క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాడు పెద్దయిన తర్వాత మంచి మార్కులు సంపాదించి ఒక ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు. కానీ వాడి జీవితంలో అన్నిట్లో తనే ఫస్ట్ ఉండాలి అన్నది లేదనుకోండి, దుఃఖం. ఎందుకు? చిన్నప్పుడు దాన్ని తల్లిదండ్రులే అలవాటు చేశారు. స్కూల్లో టీచర్స్ అలవాటు చేశారు. సమాజం అలవాటు చేసింది. అందుకే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కడు వాడి జీవితాన్ని వాడు జీవించాలని ప్రయత్నించడు. ప్రతి ఒక్కడు వాడికన్నా ఇంకా కాస్త కంఫర్టబుల్‌గా, ఇంకా సంతోషంగా జీవిస్తున్న వ్యక్తుల్ని వెతుకుతాడు. వాళ్ళని చూసి, అయ్యో! నా జీవితం అలా లేదు అని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకిలా? ఎందుకిలా జరుగుతుంది అంటే, చిన్నప్పటి నుంచే మన మానసిక స్థితుల్ని అలా డెవలప్ చేయబడినియి. తల్లిదండ్రుల వల్ల, టీచర్స్ వల్ల, రకరకాల సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా అలా ఎప్పుడు మనని మనలాగా ఉండనివ్వలేదవి. మనలాగా మనం ఉండట్లేదు ఈరోజు. ఎంతసేపు ఎవడోలాగా నేనుండాలి, ఎవడోలాగా నా జీవితం ఉండాలి అనుకుంటూ ఎంతసేపు మన్ని ఇంకొకళ్ళతో పోల్చుకొని, కంపేర్ చేసుకొని చూసుకుంటున్నాము. ఇది ఎలా మనకు అలవాటైంది అంటే, చిన్నతనం నుండి అలా అలవాటైంది. అలాంటి దీనిలో మనం పెరిగాం. ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకోవటము, మన మార్కుల్ని ఇంకొకళ్ళతో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి నీకు ఇదిగో ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్తారు. ఇంట్లో వాళ్ళు కూడా మన మార్కులు వచ్చిన మార్కులకి నాకు 70 మార్కులు వచ్చినాయి, అబ్బా సంతోషం అనరు. నీ ఫ్రెండ్‌కి ఎంత వచ్చినాయి? లేదంటే ఎదురింటి అబ్బాయికి చూడు 90 మార్కులు వచ్చినాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి? ఈ విధంగా కంపారిజన్. ఎప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళని అలా స్వీకరించం మనం. ఆ స్వీకరణ లేదు. జీవితం ఎలా ఉందో అలా జీవితాన్ని స్వీకరించలేకపోతున్నాం అందువల్లే. ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో ఆ జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్వీకరించలేకపోతున్నాం. ఎందువల్ల అంటే కంపారిజన్. పక్కన వాళ్ళతో పోల్చుకొని చూసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది తెలుసుకుంటూ వాళ్ళకన్నా ఇంకా పై స్థితులకి ఎదగాలి అన్న తత్వాన్ని మన చిన్నతనం నుంచే అలవాటు చేశారు. ఒకప్పుడు మన తాత ముత్తాతల సమయంలో పక్కన వాళ్ళతో పోలిక లేదు. ఒకవేళ పోల్చుకొని చూసుకున్నా ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంది. మనం కూడా అలా కలిసిమెలిసి ఉండాలి అన్న భావాలు ఉండేయి. ఉమ్మడిగా ఉండాలి అని. ఆ రోజుల్లో ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలేసి పట్టణం వెళ్తున్నాడు అంటే అందరూ వద్దనేవాళ్ళు. ఎందుకురా మనం హాయిగా మన ఊళ్ళో మనం బతుకుదాం, కలిసిమెలిసి బతుకుదాం. పట్టణం ఎందుకు? ఇక్కడే పని చేసుకొని బతకొచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు. కుటుంబం నుండి బయటికి వెళ్ళటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. పాత సినిమాలు చూడండి. ఎంతో బాధతో వాళ్ళని సాగనంపేవాళ్ళు. బాధపడేవాళ్ళు. ఆ!
ఈ రోజు ఇంటికి నలుగురు చుట్టాలు వస్తున్నారు అంటే భయపడతాం. అమ్మో, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని భయం. ఇదంతా ఆ చిన్నతనం నుండే మనకి అలాంటి వాతావరణం, అలాంటి మనస్తత్వం, ఆ విధంగా మనం పెరిగాం. అందుకే ఈరోజు మనం ఎలా ఉన్నామో అలా మనని మనం స్వీకరించలేకపోతున్నాం. జీవితం ఎలా ఉందో ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా జీవించలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆ విధమైన మనస్తత్వంతో ఎదిగాం. మనం ఏం చేయాలి అంటే ఆ మనస్తత్వం నుండి మనని మనం బయటికి తెచ్చుకోవాలి. మనని ఇంకొకళ్ళతో పోల్చుకోకూడదు. ఎవరితోనూ మనని మనం పోల్చుకోకూడదు. మనం ఏదైతే ఉన్నామో అద్భుతంగా ఉన్నాము అనుకోవాలి. నేను ఏదైతే ఉన్నానో అద్భుతంగా ఉన్నాను. నేను అంత సవ్యంగానే ఉంది నా జీవితంలో. అంత సవ్యంగానే ఉంది అని అనుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడూ ఇంకొకళ్ళతో పోల్చుకొని నా జీవితం చండాలంగా ఉంది, వాళ్ళ జీవితం బాగుంది, నేను సరిగ్గా లేను, వాళ్ళు చక్కగా ఉన్నారు, నాకు పొట్టిగా ఉన్నాను, నేను వాళ్ళు పొడుగ్గా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, వాళ్ళు ఎర్రగా ఉన్నారు, నా జుట్టు తెల్లబడిపోయింది, వాళ్ళ జుట్టు మంచిగా ఉంది. ఎప్పుడు ఏదో ఒకళ్ళతో ఏదో ఒక పోల్చుకోవటం. ఇదంతా ఎందువల్ల అంటే మన చిన్నతనం నుండి అలా పెంచబడ్డం. ఆ మానసిక స్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మన్ని ఎవరితోనూ పోల్చుకోకుండా మన్ని మనం పూర్తిగా స్వీకరిస్తే చక్కగా మనలో ఆ ప్రేమ తత్వము అనేది ఉప్పొంగుద్ది. ఆ హృదయం నుండి ప్రేమ అనేది ఉప్పొంగుద్ది. అసలు ప్రేమ అన్న ఫీల్‌నే మర్చిపోయాం. సంతోషంగా నవ్వుకోవటం మర్చిపోయాం. నవ్వుని వదిలేసాం. నవ్వటాన్ని వదిలేసాం. ఏదైనా సందర్భంలో నవ్వినా అదేదో ఒక ఆర్టిఫిషియల్‌గా ఉంటది. నవ్వాలి కాబట్టి నవ్వినట్టుగా ఉంటది చాలా మందిది. ఆ సహజమైన ఆ నవ్వుని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాల్ని వాటన్నిటికి దూరం అయిపోయినట్టుగా ఉంటది జీవితం. ఎందువల్ల అంటే ఆ హృదయంలో ప్రేమ అనేది ఉప్పొంగట్లేదు. ఎందుకది అట్లా అవ్వట్లేదు అంటే కేవలం మన్ని మనం స్వీకరించకపోవటం వల్ల. మన్ని మనం స్వీకరించి మన జీవితం ఎలా ఉందో ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా స్వీకరిస్తే ఆ జీవితాన్ని జీవించటానికి సిద్ధపడితే అనంతమైన ప్రేమ, హృదయంలో ఉన్న అనంతమైన ప్రేమ అలా ఉప్పొంగుతూ ఉంటది. ఆ హృదయం నుండి ఆ ప్రేమ ప్రకంపనాలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే మన్ని మనం పూర్తిగా స్వీకరించాలి. మన జీవితాన్ని ఎలా ఉందో ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా స్వీకరిస్తూ దాన్ని అంగీకరించాలి. అప్పుడు ఆ అపారమైన ప్రేమని ఆ హృదయం నుండి మనం అనుభూతి చెందగలుగుతాం. మన ఆ ప్రేమని అందరికీ పంచగలుగుతాం. మనని మనమే ఇష్టపడం. ఉన్న జీవితాన్ని ఇష్టపడం. ఇంక మనలో ప్రేమ అనేది ఏముంటది? సో, తన్ని తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులని ఏం ప్రేమిస్తాడు? తనలోనే ఆ ప్రేమతత్వం లేదు. ఇంక ఇతరుల్లో ఆ ప్రేమతత్వాన్ని ఏం చూస్తాడు అతను? చూడలేడు. సో, ఫ్రెండ్స్, మీకు
మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నా, ఎంతగా వాళ్ళు మీకు ప్రేమను అందిస్తూ ఉన్నా, ఆ ప్రేమని అందుకునే స్థితిలో మీరు ఉండరు. ఎందువల్ల అంటే మిమ్మల్ని మీరు ప్రేమించలేరు. ప్రేమించట్లేదు. మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు పూర్తిగా. ఏదో మీలో మీరు లోపాలని వెతుక్కుంటారు. ఈ లోపాలు అలాగా మీకు ఎందుకు కనబడుతున్నాయి అంటే, మనల్ని ఇతరులతో పోల్చుకొని చూసుకోవటం వలన మనలో లోపాలు ఉన్నట్లుగా మనం తెలుసుకుంటాం. జ్ఞానపరంగా పోల్చుకోవచ్చు. ఆహా! అతనికి ఎంత గొప్ప జ్ఞానం ఉంది. అతను జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, దయామయుడు, కరుణామయుడు. అలాంటి గుణాలను మనం చూడాలి అంటే, ఆ గుణాలు మనలో ఉండాలి. ఎంత ప్రేమతత్వంలో ఉన్నాడు. ఆ ప్రేమతత్వంలో ఉన్న వ్యక్తిని మనం చూస్తే, మనలో గూడా ప్రేమ ఉప్పొంగుతుంది అంటే, ఆ ప్రేమ ప్రకంపనాలని మనం అందుకుంటున్నాము అని. నవ్వుతూ ప్రేమగా మాట్లాడే వ్యక్తిని చూస్తే మీకు ఒక విధమైన అసూయ కలుగుతుంది మీ లోపల అంటే, మీరు అసూయ చెందుతున్నారు అంటే, మీలో ఆ ప్రేమని మీరు అందుకోవట్లా. మీలో ఉన్న ఆ ప్రేమని మీరు అందుకోవట్లా. ఏం అడ్డుకుంటుంది అంటే, మిమ్మల్ని మీరు స్వీకరించట్లా. ఏదైతే మీరు ఉన్నారో, ఉన్నదాన్ని ఉన్నట్లుగా మీరు స్వీకరించట్లా. ఆ లోపల అనేక వ్యతిరేక భావాలు, వ్యతిరేకతలు జరుగుతున్న దాన్ని అలా జరగనివ్వట్లా మనం. ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా జరగకూడదు. ఇలా ఉండకూడదు. ఇలా నువ్వు మాట్లాడకూడదు. ఎదుటివాడికి నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నావు. మరి మనం ఎలా మాట్లాడాలి? మనం ఎలా మాట్లాడకూడదు అనేది మనకు తెలుసా? మనని మనం పరిశీలించుకుంటున్నామా? లేదు. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ఎరుకతో ఉంటాం. కానీ మనం మాట్లాడేటప్పుడు మన ఆలోచనల్ని, మన భావాల్ని మనం పరిశీలించట్లేదు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్వీకరించటము అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సిన విషయమే. ఎందుకు అంటే దాన్ని మనం వదిలేసాం. ఆ తత్వమే మనలో లేదు ఇప్పుడు. ఎంతసేపు ఏదో ఒక ప్రామాణికతని బయట ఎంచుకుంటాము. బాహ్యంలో ఒక ప్రామాణికతని తీసుకొని, దాంతో మనం కంపేర్ చేసుకుంటూ, అలా నేను లేను, అలా నా జీవితం లేదు అనుకుంటూ, దిగులు చెందుతూ, బాధని అనుభవిస్తూ, ఇంకా తన లోపల అనేక రకాల సరికాని ఆలోచనల్ని, సరికాని శక్తిని కూడగట్టుకుంటూ ఉన్నాం. నేను బాగోలేదు అంటే, ఆ సరికాని ఆలోచన, ఆ సరికాని ఎనర్జీని లోపల పేరుస్తూ ఉంటది. అదేం చేస్తుద్ది? ఇంకా అలాంటి ఆలోచనలే మనకి కలిగిస్తూ ఉంటది. ఇంకా అలాంటి ఆలోచనలే కలిగిస్తూ ఉంటది. నాకంతా మంచే జరిగింది అని అనిపించినా సరే, దాన్ని ఒప్పుకోదది. ఒప్పుకోకుండా ఏం మంచి జరిగింది? ఇంకా ఎంతో జరగాల్సింది ఎంత జరిగింది? ఇంతే గదా అనిపిస్తుంది. అంతేగాని ఆ జరిగిన దాన్ని అంగీకరించి, దానిలో సంతోషాన్ని అనుభూతి చెందే ఆ పరిస్థితులు ఉన్నా గాని అలా చెయ్యరు. ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, ఆల్రెడీ మనలో ఆ పేరుకుపోయి ఉన్న ఆ సరికాని ఆలోచనలు, ఆ సరికాని శక్తి, ఆ సరికాని శక్తులనేవి మన్ని ఆ సంతోషాన్ని అనుభూతి చెందనీయకుండా ఏదో ఒక విధంగా మన్ని ఆపుతూ ఉంటాయి. కాబట్టి
మన ఆలోచనలే మన జీవితము. మన జీవిత ప్రయాణం కొనసాగుతుంది అంటే దానికి మూలం మన ఆలోచనలు. ఒక వాహనం, ఒక పెట్రోల్ వెహికల్, డీజిల్ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఇవన్నీ నడవటానికి ఆ లోపల ఒక ఇంధనం అవసరం. పెట్రోల్, డీజిల్ లేకపోతే బ్యాటరీ ఛార్జింగ్ ఏదో ఒకటి అవసరం. అలాగే మన జీవితము అనేది ప్రయాణం కొనసాగటానికి ఆలోచనలు అనేవి ఇంధనం లాంటివి. కాబట్టి సరైన ఆలోచనల్ని కలిగి ఉంటే జీవితం సరైన దిశలో వెళ్తూ ఉంటది. సరికాని ఆలోచనలు మనం కలిగి ఉంటే జీవితం ఆ వైపే ప్రయాణం చేస్తూ ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్, మన ఆలోచనల పట్ల ఎరుకని కలిగి ఉండి ఆలోచనల్ని సవ్యంగా సరియైన దిశలో మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఆలోచనల్ని సరిదిద్దుకోలేదనుకోండి, జీవితం అలాగే ఉంటది. మన జీవితంలో మార్పులు మనం సాధించాలి అంటే మన ఆలోచనల్లో మార్పుల్ని సాధించాలి. ముఖ్యంగా నేను బాగున్నాను. నన్ను నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఇవి పదే ఆయా సందర్భాల్లో మనతో మనం చెప్పుకుంటూ ఉండాలి. ఉదయాన్నే లేవడం, అద్దం ముందు నుంచోవడం, ఛీ అనుకోవడం, ఇవన్నీ వదిలేయాలి. మనని మనం అసహించుకోవడం, మనని మనం ద్వేషించుకోవడం, మనలో లోటుల్ని వెతుక్కోవడం, ఇదంతా వదిలేయాలి. ఉదయాన్నే లేచి మనని మనం ఇష్టపడుతున్నట్లుగా, మనని మనం ప్రేమించుకుంటున్నట్లుగా, మనని మనం పూర్తిగా స్వీకరించుకున్నట్లుగా ఫీల్ అవ్వాలి, అనుభూతి చెందాలి. అంతేగాని నిన్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అన్ని వేలు ఖర్చు పెట్టాను, అద్దం ముందు ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకొని మళ్ళీ చూడు ముఖం అంతా ఎలా అయిపోయిందో, మళ్ళీ ఏదో లోటుని వెతుక్కోవటం, మళ్ళీ ఏదో అసంతృప్తి, మళ్ళీ అసహనం. చూడండి, ఆ ఒక్క ఆలోచన ద్వారా ఏం జరుగుతుంది? లోపల అసంతృప్తి పేరుకుంటుంది. దానివల్ల అసహనంతో ఉంటాం. అందుకే వాటిల్ని వదిలించుకోవాలంటే ఎప్పటికప్పుడు ఏం చెప్పుకుంటూ ఉండాలి? నేను అద్భుతంగా ఉన్నాను. ఏమున్నావు అద్భుతంగా? నువ్వు నల్లగా ఉన్నావు. నల్లగా ఉన్నా అద్భుతంగానే ఉన్నాను. జుట్టు అంతా ఊడిపోయింది, బట్టతల వచ్చింది, అయినా అద్భుతంగానే ఉన్నాను. ఏవో లోపాలు నీకు కనబడుతున్నాయి, అయినా అద్భుతంగానే ఉన్నాను. ఎందుకు అంటే నా జీవిత ప్రణాళికకి అనుగుణంగా నా శరీరాన్ని నేనే ఈ విధంగా సృష్టి చేసుకున్నాను కాబట్టి ఇదంతా నా సృష్టే. నా జీవిత ప్రణాళిక అనేది ఒకటి ఉంది. ఆ జీవిత ప్రణాళికకి అనుగుణంగా నా శరీరాన్ని నేనే డిజైన్ చేసుకున్నా. నాకు ఇలాంటి శరీరం కావాలి అని నేనే దాన్ని డిజైన్ చేశాను. కాబట్టి ఇది నా క్రియేషన్. నా క్రియేషన్ని నేనే యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇదంతా మన క్రియేషన్. మన క్రియేషన్ని మనమే యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మన శరీరం అనేది మన యొక్క జీవిత ప్రణాళికకి అనుగుణంగా మనం అద్భుతంగా డిజైన్ చేసుకున్నాము. ఓకే, దేనికి అనుగుణంగా? మన జీవిత ప్రణాళిక. ఆ జీవిత ప్రణాళికనే ఏమంటాం? తలరాతలు అంటాం.
ఆ తలరాతలు కూడా ఎవరో రాయలేదు. మన తలరాతల్ని మనమే రాసుకున్నాం. ఏ భగవంతుడు ఎవరి తలరాతలు రాయరు. ఎవరికి వారే వారి తలరాతల్ని రాసుకుంటారు. వాటిల్ని ప్రయత్నంతో, జ్ఞానంతో ప్రయత్నిస్తే వాటిని మనం మార్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రావచ్చు. ఆ శక్తి, ఆ సామర్థ్యాలు, ఆ అవకాశం మనకి ఉంది. ఆ శక్తి సామర్థ్యాలు మనలోనే ఉన్నాయి. మన తలరాతల్ని మనమే మార్చుకోగలుగుతాం. మన తలరాతల్ని ఇంకోళ్ళు ఎవ్వరు మార్చలేరు. ఎందుకు అంటే మన ఇచ్ఛతో, మన ఎంపికతో మనం వాటిని రాసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఏదైనా ఇష్టంతో ఒకటి కొనుక్కున్నారు. ఇష్టంతో మీరు కొనుక్కున్న దాన్ని ఇంకొకడు ఇది బాలేదు, ఇది కాదు నువ్వు కొనాల్సింది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోం? అది నా ఇచ్ఛ. అంటే మనిషికి ఇచ్ఛాశక్తి అనేది ఉంది. మనిషికి ఇచ్ఛాశక్తి. అది నా ఇచ్ఛ. నాకు నచ్చింది నేను కొనుక్కున్నాను అంతే. కాకపోతే నేను కొనుక్కున్న దాన్ని అందరూ మెచ్చుకోవాలి అన్న కోరిక ఒకటి ఉందనుకోండి, అది దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత నీ ఒంటి మీద తెచ్చుకున్న ఆ బట్టను చూసి అరే ఎంత అయింది అని ఎవరన్నా అడిగితే 2000 అయింది. 2000కి ఇంతకన్నా మంచిది వచ్చుద్ది కదా, ఇంతకన్నా తక్కువ ధరలోనే వచ్చుద్ది. ఇట్లా ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకోండి, అసంతృప్తి. అయ్యో మోసపోయానా అని బాధ. అట్లా కాకుండా అరే బాబు ఇది నా ఇచ్ఛతో, అంటే నా ఇష్టంతో నేను కొనుక్కున్నాను. నాకు నచ్చింది కాబట్టి నేను ధరని పట్టించుకోను. అక్కడ ధరకి విలువ కాదు, నాకు నచ్చింది. సో ఇంకా అక్కడ ఆ ధరకి విలువ ఎక్కడుంది? నీ ఇష్టానికి నువ్వు విలువిస్తావా, లేకపోతే ఆ డబ్బుకి విలువిస్తావా? దేనికి విలువిస్తున్నావు నువ్వు? ఎప్పుడు డబ్బుకి విలువిస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? నేను కొనుక్కున్న దాన్ని అందరూ మెచ్చుకోవాలి అన్న కోరిక. నేను ఏదైతే కొనుక్కున్నానో దాన్ని అందరూ మెచ్చుకోవాలి అన్న కోరిక వల్ల నువ్వు అక్కడ వాళ్ళు ఇంతకన్నా తక్కువ ధరలో మంచి వస్తాయి అనంగానే ఆ డబ్బుకు విలువ ఇవ్వటం మొదలుపెట్టావు. అసలు ఆ కోరికే లేదు. ఇది కొనుక్కోవటం మూలాన నాకు పూర్తి సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అప్పుడు ఎవడు ఏ కామెంట్ చేయటానికి కూడా ముందుకు రాడు. ఎందుకు అంటే నువ్వు నీ సంతృప్తిని, ఆ సంతృప్తిని పొందడం కోసమే ప్రయత్నిస్తున్నావు కాబట్టి అప్పుడు అందరూ ఏమంటారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు? చాలా బాగుంది, మంచి సెలక్షను అని చెప్తూ ఉంటారు. ఎందువల్ల? నువ్వు దానివల్ల సంతృప్తి చెందావు కాబట్టి. నీలో దీన్ని అందరూ మెచ్చుకోవాలి అన్న కోరిక లేదు కాబట్టి. అందుకే బుద్ధుడు ఏమన్నాడు? సరైన కోరికలు ఉండాలి అన్నాడు. నీ కోరిక సరిగ్గా ఉండాలి. అప్పుడు నీకు అన్ని విధాలుగా అలాగే ఉంటాయి అనుభవాలు. నీ కోరిక సరిగ్గా లేదు. నువ్వు నీ ఇష్టంతో నువ్వు కొనుక్కున్న దాన్ని అందరూ ఎందుకు మెచ్చుకోవాలి? నీకేనా ఇష్టం ఉండేది? ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉండవా? నీ ఒక్కడికేనా ఇచ్ఛాశక్తి అనేది ఉంది? మిగిలిన వాళ్ళకి ఆ ఇచ్ఛాశక్తి లేదా? ఉంది కదా. మనకెలా ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ ఒక బఫే భోజనం. ఆ బఫేలో అన్ని రకాల ఐటమ్స్ అలా పెడతారు. ఎవరికి నచ్చింది
ఎవరికి ఏది తినాలనిపిస్తే వాళ్ళు అది తింటూ ఉంటారు. కాకపోతే నీకు అందులో ఒకటి ఆ స్వీట్ నచ్చింది. ఈ స్వీట్ చాలా బాగుంది. ట్రై చేయంటే ఓకే. ట్రై చేస్తాను. అంతేగాని నువ్వు వేరే స్వీట్లు తినొద్దు, ఇదే తిను అంటే నువ్వెవడివి చెప్పటానికి? నువ్వు వేరే వాటిని తిన్నావా? తిని చెబుతున్నావా? లేకపోతే తినకుండా చెబుతున్నావా? తినకుండా చెబుతున్నావు. ఆ ఉన్నాటిల్లో చూసావు. చూసి ఆ నీ కంటికి ఇది ఓకే అనిపించింది. అది తెచ్చుకున్నావు, తింటున్నావు. మరి మిగిలిన వాటి రుచులు నీకు తెలీదు. తెలియకుండా నువ్వు అవన్నీ బాగోవు, ఇదే బాగుంటది అని చెబుతున్నావు. ఎంత అజ్ఞానం, ఎంత మూర్ఖత! అజ్ఞానంతో, మూర్ఖతతో పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వటము అంటే వాళ్ళని మిస్లీడ్ చేయటం. వాళ్ళని మిస్లీడ్ చేసినందువల్ల ఆ ప్రతిఫలాలు చాలా దారుణంగా ఉంటాయి. వాటిల్నే కర్మలు అంటాం. ఆ కర్మల్ని పోగు చేసుకుంటాం అంటే ఇలా పోగు చేసుకుంటాం. నువ్వు ఆ 4 రకాల వాటిని తిని అప్పుడు నువ్వు చెప్పాలి. ఈ 4గిట్లో ఇది నాకు నచ్చింది. అది నాకు నచ్చింది. అది నీకు నచ్చుద్ది అని నేనెలా చెప్తాను? ఈ 4 తిన్నాను. ఈ 4గిట్లో నాకు ఇది నచ్చింది అని చెప్పు. అది కరెక్ట్. అంతేగాని మిగిలిన వాటి మీద ఇది నచ్చింది నీకు. ఇంకొకడు ప్రయత్నించాడనుకోండి, ఆ 4గిటిని అతను తింటే అతనికి ఇంకోటి మంచిగా అనిపించొచ్చు. నీకు నచ్చినట్టే అందరూ ఉండాలి అనుకుంటాం మూర్ఖత్వం. నీకు నచ్చినట్లే అందరూ నీలాగా ఉండాలి అనుకుంటాం అస్సలు ఆత్మజ్ఞానం లేని. నీలాగా ఇంకోడు ఉండాలనుకుంటే దాన్ని మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంది. ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఈ 5 ఏళ్ళు ఒకేలాగా ఉండవు. ఎందుకుండవు 5 ఏళ్ళు ఒకేలాగా? దేని ప్రత్యేకత దానికి ఉంది. దేని విలువ దానికి ఉంది. సో ఈ సృష్టిలో ఒకళ్ళలాగా ఇంకొకడు ఉండడు. అందుకే చూడండి మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ఇంకొకళ్ళతో మ్యాచ్ అవ్వవు. అది అద్భుతం, సృష్టి యొక్క అద్భుతం. అట్లాంటిది నీలాగే నీ పిల్లలు ఉండాలని, నీలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉండాలని, నీలాగే అందరూ ఆలోచించాలని, నీలాగే అందరూ చెయ్యాలని, ఇవన్నీ అజ్ఞానం. ఎందుకు అంటే అది సాధ్యం కాదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఎవరి జీవిత ప్రణాళిక వాళ్ళకుంటది. ఎవరి జీవిత ప్రణాళిక వాళ్ళకుంటది. కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఎంత స్వేచ్ఛని ఎదుటి వాళ్ళకి ఇస్తే నువ్వు అంత స్వేచ్ఛని పొందుతావు. అంత స్వేచ్ఛని పొందుతున్నావు అనేది నీకు ఎలా తెలుసుద్ది అంటే అంత ప్రశాంతంగా ఉంటావు. అంత ప్రశాంతంగా ఉంటాం మనం. అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నేను ఆలోచించినట్టు నువ్వు ఆలోచించాలి. నాలాగా నువ్వు ఉండాలి. నీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఒకటే అయినయా? అలా అయితే అప్పుడు ఖచ్చితంగా నీలాగా వాళ్ళు ఉంటారు. అందరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉన్నాయనుకోండి, అప్పుడు అందరూ ఒకేలాగానే ఉంటారు. రూపంలోనూ అలాగే ఉంటారు,
ఆలోచనలోనూ అలాగే ఉంటారు. ఇక అన్ని విధాలుగా ఒకే ఇదిలాగా ఉంటారు. ఆ రాబర్ట్ అది చూపిస్తారు కదా సినిమాల్లో. ఇక అదే ఇవి వస్తూ ఉంటాయి ప్రొడక్షన్. అట్లాగే ఉంటారు, ఏ తేడాలు లేకుండా. బట్ సృష్టిలో అది సాధ్యం కాదు. ఎందుకు అంటే వైవిధ్యం అంటే ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండటం మూలానే ఈ సృష్టి వ్యాపిస్తూ ఉంది. సృష్టి యొక్క ఆ యొక్క వ్యాపించటము అనేది, ఆ క్రియేషన్ అనేది, ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది అంటే ఆ డిఫరెన్సెస్ ఉండటం మూలాన. ఆ డిఫరెన్స్ లేదనుకోండి, ఇన్ని రకాల రంగులు, ఇన్ని రకాల రుచులు, ఇన్ని రకాల ఇవి ఉంటాయా? అందరి రుచి ఒకటే అనుకోండి, అందరి ఇష్టాలు ఒకటే అయినాయి అనుకోండి, అప్పుడు ఎట్లుంటది? ఇన్ని రకాల ఇవి ఉంటాయా ఆ సృష్టిలో? ఇన్ని రకాల అద్భుతాలు ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా? ఉండవు. ఇవి సింపుల్ థింగ్స్. వీటిని కూడా మనకి అవగాహన చేసుకునే జ్ఞానం మనకు అందించబడలేదు చిన్నప్పటి నుండి. చూడండి, ఒక ఇన్ని రకాల ఇవన్నీ ఎలా, దీనికి మూలం ఏంటి అంటే ఆ వైవిధ్యం, ఒకళ్ళకి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్, అభిప్రాయాల్లో డిఫరెన్స్, రుచుల్లో డిఫరెన్స్, ఆలోచన విధానంలో డిఫరెన్స్, దాన్నే వైవిధ్యము అంటాం. సో దానివల్లే ఈ సృష్టి ఇంతగా వ్యాపిస్తూ ఉంది. అలాంటప్పుడు నా పిల్లలు నాలాగా లేరు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటారు పెరిగిన తర్వాత, మా తల్లిదండ్రులు మాలాగా లేరు. నువ్వేమనుకున్నావు? ఆ పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు నా పిల్లలు నాలాగా లేరు. ఇప్పుడు ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళేమంటారు? ఏంటో ఒక సెల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ కొనిస్తే దాన్ని వాడుకుంటాం చేత కాదు మా నాన్నకి మా అమ్మకి అని వాళ్ళు అనుకుంటారు. అంటే మాకున్న జ్ఞానం వాళ్ళకి లేదు అనుకుంటారు. మనమేమనుకుంటాం? మనకున్న జ్ఞానం వాళ్ళకి లేదు అనుకుంటాం. చూడండి ఎంత అవివేకంగా ఉంటాయో ఇవన్నీ. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనలాగా ఇంకొకడు ఉండాలి అనుకోకూడదు. అది సృష్టిలోనే అలా లేదు. కాబట్టి నీలాగా ఇంకొకడు ఉండడు, ఇంకొకటిలాగా నువ్వు ఉండవు. ఇవి రెండు సాధ్యం కాదు. కాబట్టి ఎవరిని వారు ఇష్టపడాలి, ఎవరిని వారు ప్రేమించుకోవాలి, ఎవరి జీవితాన్ని వాళ్ళు స్వీకరించాలి. ఎందువల్ల? ఒకళ్ళ జీవితం ఇంకొకళ్ళ జీవితం లాగా ఉండదు కనుక. ఎవరి కర్మలు వాళ్ళవి, ఎవరి జీవిత ప్రణాళిక వాళ్ళది, ఎవరి జీవిత ప్రణాళిక అనుగుణంగా వాళ్ళ జీవితం ఉంటది కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్లుగా స్వీకరిద్దాం. ఆ స్వీకరణ చేసే స్థితిని పొందటం కోసమే ధ్యాన మార్గము. ధ్యానం రోజు చేస్తూ ఉంటే మన మానసిక స్థితుల్లో మార్పులు వస్తాయి. ఆ మానసిక స్థితుల్లో మార్పుల వల్ల ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం స్వీకరించగలుగుతాం. మనని ఇంకొకళ్ళతో పోల్చుకోము. మనలాగా ఇంకొకళ్ళు ఉండాలి అని ఆశించం. జ్ఞానపరంగా అంటారా? ఓకే, నీకు వాళ్ళకన్నా ఒక్కింత ఎక్కువ జ్ఞానం ఉంది అనుకోండి, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి పంచు. అది మన బాధ్యత, అది ధర్మం. అంతేగాని
వాళ్ళకన్నా మనకి జ్ఞానం ఎక్కువ ఉంది అనుకొని అహాన్ని పెంచుకోకు. నీ జ్ఞానం అహాన్ని పెంచుతుంది అంటే యోగ భ్రష్టులు అవుతావు. నీ జ్ఞానం ఇంకా నీ యొక్క ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది అంటే ఆ ఉన్నత శిఖరాల్ని చేరతాం. అంతేగాని మనకున్న జ్ఞానం, మనకున్న స్థితులు వాటిని చూసుకొని మనం అహాన్ని పెంచుకున్నాము అంటే అక్కడే మనం తప్పుదోవ పట్టినట్టు. మనకున్న సంపదల్ని చూసుకొని మనం అహాన్ని పెంచుకున్న, మనకున్న జ్ఞానాన్ని చూసి మనం అహాన్ని పెంచుకున్న, మనకున్న స్థితుల్ని చూసుకొని, సామాజిక స్థితుల్ని చూసుకొని అహాన్ని పెంచుకొని వీళ్ళంతా తక్కువ, నేను ఎక్కువ, నాకన్నా వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువ. ఈ తక్కువ ఎక్కువ, ఈ పోలికలు, ఈ కంపారిజన్స్ ఇవే దుఃఖానికి మూలము. కాబట్టి ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేద్దాం, మనని మనం స్వీకరిద్దాం, ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా అంగీకరిద్దాం, ప్రశాంతంగా, సంతోషంగా, ప్రేమ తత్వంలో జీవిద్దాం. ఓకే, సో ఇక్కడ జ్ఞానము అనేది ఏదో పెద్ద విషయం కాదు. ఇవన్నీ అందరికీ అన్ని తెలిసిన విషయాలే, కానీ వాటిని మనం ఆచరించం. చెప్పేటప్పుడేమో చక్కగా అద్భుతంగా పక్కన వాళ్ళకి చెప్తాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి, మన దాకా వచ్చేటప్పటికి వాటిని మనం ఆచరించం. సో ఆ ఆచరించటానికి మనకి ఆ శక్తి కావాలి, ఆచరించటానికి మనకి ఆ మానసిక స్థితి కావాలి, ఆచరించటానికి మనకి ఆ జ్ఞానం కావాలి. ఇవన్నీ కూడా ఆ ధ్యానంలో మనం పొందుతాం. ఆ ధ్యానం ద్వారా, ఆ ధ్యానంలో మనం అన్నిటినీ పొందుతాం. కాబట్టి అందుకే ఆ జీసస్ క్రైస్ట్ ఏమన్నారు అంటే, నువ్వు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించు. ఒక్కసారి నువ్వు ఆ దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తే అన్ని నీకు యాడ్ అవుతాయి అన్నాడు. అంటే అన్ని నీకు అందుతాయి అన్నాడు. కాబట్టి ధ్యానమే ఆ దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడానికి మార్గం. ధ్యానం చేస్తే చక్కగా మన మనసు మన అంతరంగంలో స్థితమవుద్ది, అంతర్ముఖులం అవుతాం. అంతర్ముఖులం అయినప్పుడు చక్కగా ఆ ధ్యాన స్థితిలో మనకి ఇవన్నీ అందుతాయి, అవన్నీ అందుతాయి. కాబట్టి రోజు ధ్యానం చేద్దాం. మన పూర్వజన్మ సుకృతాల వల్ల, ఈ జన్మ యొక్క ప్రారంధం వల్ల మనం ఈ మార్గంలోకి వచ్చాం. ఓకే, వచ్చిన వాళ్ళం ఈ మార్గంలో ఆ సాధనతో ఆ ప్రయాణంలో ముందుకి ఉన్నతమైన శిఖరాలకి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఆత్మ జ్ఞానం ఏంటి, ఆత్మ ఉన్నతి ఏంటి, జనన మరణ చక్రం నుంచి ఎలా ఏంటి అన్నది. మాస్టర్స్, సార్తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అని మెసేజ్ చేశారండి. థ్యాంక్ యూ. ఎవరికి ఎటువంటి డౌట్లు లేకుండా చెప్పారు, చాలా అద్భుతంగా జరిగిందండి. థ్యాంక్ యూ సార్. అందరూ మెసేజ్ లో పెడుతున్నారు, ఎవరు మాట్లాడాలనుకుంటున్నట్లేరు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు సార్. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూశారు కదండి. ఈ వీడియోని ఇంకొకసారి
మరలా మరలా వినాలి. మనం విన్నప్పుడే మనకి అప్పుడు ఎటువంటి సందేహం ఉన్నా, ఇప్పుడు మీరు అడగలేదంటేనే సందేహం లేదు. కానీ దీన్ని మరొకసారి అందరికీ షేర్ చేయండి. దానివల్ల మనకి విని, చూసి, శ్రవణము, మననము ఇవన్నీ అవుతాయి కాబట్టి, ప్రతిరోజు మనం సార్ చెప్పినట్లు ధ్యానం చేసుకుందాం, స్వాధ్యాయం చేసుకుందాం. సజ్జన సాంగత్యం ఎలాగో మనకు జరుగుతుంది. ఆహ్, ఎప్పుడైతే మన ఆత్మోన్నతికి ఇవన్నీ చేస్తుంటామో ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సార్ ఇక 23 సంవత్సరాల నుంచి ఆ జ్ఞానం అంతా మనకి ఈరోజు షార్ట్‌గా కొంచెం చూపించేశారు. థాంక్ యూ సో మచ్. మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుందాము. సాయంత్రం 4 గంటలకి చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్‌లో మళ్ళా కలుసుకుందాము. అప్పటి వరకు సెలవండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.